ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన కొన్ని విభేదాల వల్ల భర్తలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో హోమ్గార్డ్ అనే అబ్బాయి కొన్ని ఇష్యూ చేశానని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్ లో పిల్లలకు అడ్డంగా చూడడం కానీ తనతో సహజీవనం ఉన్నప్పటికీ తన సంవత్సరంలో చనిపోవాలనుకోని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తను మానవంగా చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పోలీసులు చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్ గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్పడి వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఏ స్టేషన్ లో పనిచేస్తారు? ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. కిరణ్ హోంగార్డ్ మీద, మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద. సారీ, ఉమాశంకర్ ఏ స్టేషన్ లో పనిచేస్తారు? ముందు కూడా ఉమాశంకర్ ఏ స్టేషన్ లో పద్ధతులు ఉమాశంకర్ కానీ పొంగలతో పనిచేస్తుంది. షబీన్ అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మండపం జరిగిందని పోలీస్ స్టేషన్ ఉంటే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రస్తుతం ఒరిజినల్ నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇందుకు వెళ్లి ఆ విధంగా స్టేట్మెంట్ చేయింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఆఫ్ ఫాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పినా కేసు కాలేదు, పోలీసు వాళ్ళపైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సీసీటీవీఎస్ చూసుకున్నా కూడా 11-12 ఎప్పుడో పెరుగుతుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్ గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. ప్రైమరీ సాక్ష్యాలు చిక్కిన వెంటనే రిపోర్ట్ పంపిస్తాము. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము. డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఏమాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ అది చెప్తున్నా కదా, పక్కా నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్ ఇది. ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కాదు, చట్ట పరిధిలో లేకోకుండా ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. ఇందులో నిజాలు పూర్తిగా నిర్ధారించుకొని తర్వాత ప్రెస్ మీట్ లో అన్ని కూడా ఇప్పుడు ఈ రోజు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది, 1 గంటలకు అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకుని ఢిల్లీ పెడుతున్నాం. డెఫినెట్ గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్ కు. దాని ప్రకారం డెఫినెట్ గా యాక్షన్.